ఇంట్రెస్టింగ్ క్లాస్, చాలా ఇంట్రెస్టింగ్ క్లాస్, అందరికీ తెలిసింది క్లాస్. ఆఫింగ్ క్లాసా? ఆఫ్రిన్ క్లాస్ కాదు, ఆఫ్రిన్ క్లాస్ కాదు, అందరికీ తెలిసిన క్లాసే, అందరికీ తెలిసిన క్లాసే. ఆ తెలిసిన క్లాసులోనే క్లాస్ మళ్ళీ. ఓకే, సో ఈ సమయంలో రచించబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, శక్తివంతమైన దేవానికి ఎన్నో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అలాగే మధ్యాహ్నం కాల సమయంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ నడిపించినందుకు నీకు వందనాలు. నీ ప్రేమ చేత, నీ కృప చేత ఆస్వాదించి బలపరచమని కోరుచున్నాం. అలాగే వచ్చిన మీరు ఆస్వాదించింది ఒక గంట తండ్రి, నీ యొక్క వాక్య సారంగా మా యొక్క మెదడుకి మేత వేయమని కోరుచున్నాం తండ్రి. అవును తండ్రి, మా మెదడుకి బోధన మేత వేయండి. బైబిల్లో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన వాక్యాలు మా యొక్క మైండ్ లో మెదడుకి మేత వేసి పంపించమని కోరుచున్నాం తండ్రి. మేము మధ్యాహ్నం సమయానికి బోధన సద్వినియోగం చేసుకొని మీ పరిశుద్ధాత్మ చేత ప్రతి ఒక్కరి చేత మీరు మాట్లాడించమని కోరుచున్నాం. ప్రతి ఒక్కరు మీరు ఆస్వాదించండి, బలపరచండి. అలాగే నీ యొక్క బైబిల్ని తెలుసుకోవాలంటే మా జ్ఞానము ఇంపార్టెంట్ కాదు కదా ప్రభు, నీ జ్ఞానం అవసరం తండ్రి. నీ బైబిల్ని అర్థం చేసుకోవాలంటే నీ యొక్క పరిశుద్ధాత్మ చేత అర్థం చేసుకుంటే ముఖం చూపమని కోరుచున్నాం. నిన్న నేడు ఈ రోజు జరిగిన ప్రభువైనా అలాగే దేవ క్లాసుల్లో మీరే తోడు ఉండి అలాగే ఆస్వాదించినందుకు నీకు వందనాలు. నీ ప్రేమ చేత కృప చేత ఆస్వాదించమని కోరుచున్నాం. నీ పరిశుద్ధమైన నామములో ప్రతి ఒక్కరిని ఆస్వాదించి బలపరుస్తారని ఈ యొక్క చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. బైబిల్ వాక్యం వివరణ అందరు నోట్స్ పట్టుకోండి, అందరు నోట్స్ పట్టుకోండి. చాలా ప్రాముఖ్యమైన ఈ వచనాలు అందరు నోట్స్ పట్టుకోవాలి. మిస్టర్ రామ్, you want grams? You take the notes, you will get grams. ఓకే, ఇప్పుడు నేను ప్రశ్నలు చేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు నేను ప్రశ్నలు చేస్తాను, మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ రాసుకోవాలా? టెక్స్ట్ లో రాసుకోవాలి. ఏది ఇప్పుడు కాదు. నేను ప్రశ్నలు చెప్తాను, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పిన తర్వాత ఏదో ఒక టెస్ట్ వచ్చిందిగా, ఆ టెస్ట్ రాసుకోవాలి. బైబిల్లో టెక్స్ట్ రాసుకోవాలి. ఓకే, మొదటిదిగా నేను అడుగుతున్నాను, యేసు కన్నీరు విడిచెను ఎక్కడ ఉంది బైబిల్లో? యేసు కన్నీరు విడిచెను బైబిల్లో ఎక్కడ ఉన్నది? బైబిల్లో అతి చిన్న వచనమది. బైబిల్లో హోల్ బైబిల్లో చాలా చిన్న వర్డ్స్, బైబిల్లో చాలా చిన్న వర్డ్స్. అదేంటంటే యేసు కన్నీరు విడిచెను. యేసు కన్నీరు విడిచెను. ఇది మధ్యాహ్నం క్లాసు, చాలా ప్రాముఖ్యమైన క్లాసు, యాక్టివ్ క్లాసు, అందరినీ బలం తెచ్చే క్లాసు, అలాగే అందరినీ బూస్ట్ అండ్ బోధనగా వేసే క్లాస్ ఇది. ఓకే, ఇవి రాసిన ప్రతిదీ ఒక కొత్త పేజీలో రాసుకోవాలి. ఇది మైండ్లో ఉండాలి. ఇవన్నీ జనరల్ థింగ్స్ ఫ్రమ్ ద బైబిల్. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్, ఇది జీకే క్లాస్. ఇది ఏ క్లాస్? ఇది జీకే క్లాస్, జనరల్ నాలెడ్జ్ క్లాస్. అందరూ రాసుకోవచ్చు, జీకే అని రాసుకోవచ్చు. యేసు కన్నీరు విడిచెను ఎక్కడ ఉన్నది బైబిల్లో? ఇంగ్లీష్లో జీసస్ వెప్ట్ అంటారు. బైబిల్ ఎక్కడ ఉన్నది? జీసస్ వెప్ట్. Shortest verse in the Bible. Yeah, shortest verse. But where is that in the Bible? Matthew. No, I am not Matthew. Where the verses? Where is the verses? యేసు కన్నీరు విడిచెను రాసుకోండి. యోహాను సువార్త 11:35. యోహాను సువార్త 11:35. You are wrong. 11:35. I know. It was a test. ఓకే, యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచెను రాసుకోవాలమ్మా. ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు ఈ కూడా పరీక్షలు వస్తాయి, ఈ కూడా పరీక్షలు వస్తాయి. అంటే పక్కన చూస్తే
నెక్స్ట్ ఓకే అలా నేను తొందరగా ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో లేట్గా ఇన్వాల్వ్ అవ్వండి నేను చెప్పినప్పుడే ఇన్వాల్వ్ అవ్వండి నేను అసలు ఇన్వాల్వ్ కాదు మీరు ఇప్పుడే అలా ఇన్వాల్వ్ అవుతుంది నేను మీ వీళ్ళందరినీ అడుగుతా ఓకే మిమ్మల్ని చివరిలో అడుగుతా మీరు ఇన్వాల్వ్ అవుతుంది అసలు అడుగుడే మీకు ఇవ్వబడును వెదుగుడే మీకు దొరుకుతుంది తట్టుడే మీకు చేయబడును మత్తయి సువార్త 5 కాదు అడుగుడే మీకు ఇవ్వబడును వెదుగుడే మీకు దొరుకుతుంది తట్టుడే మీకు చేయబడును ఆగు ఎక్కడ ఈ జనరల్ నాలెడ్జ్ కావాలి బైబిల్లో అడుగుడే మీకు ఇవ్వబడును వెదుగుడే మీకు దొరుకుతుంది తట్టుడే మీకు చేయబడును మత్తయి సువార్త 7:7 మత్తయి సువార్త 7:7 రాసుకోవాలి చదువుకోవాలి నోటెడ్ ఉండాలి ఇవన్నీ ఇవి నేను చెప్పేదాన్ని జీకే క్లాస్ చెప్పా కదా ఓకే ఆది వాక్యం ఉండేది వాక్యం దేవుడే ఉండేది వాక్యమే దేవుడే ఉండేది యోహాను సువార్త యోహాను సువార్త 1:1 పర్వాలేదు రాసుకోండి యోహాను సువార్త 1:1 యోహాను సువార్త 1:1 క్వశ్చన్ ఆది వాక్యం ఉండేది వాక్యం దేవుడే ఉండేది వాక్యమే దేవుడే ఉండేది అలా ఎన్ని చెప్పుకున్నామో అన్ని లెక్క పెట్టుకో నీ ఒక 30-40 రావాలి ఇవన్నీ ఈ జనరల్ నాలెడ్జ్ ఈ రాకపోతే బైబిల్లో నీకు ఎందుకు బైబిల్ చదవటం ఈ మైండ్లో ఉండాలి అవునా కదా వీళ్ళ మైండ్లో లేకపోతే ఎట్లా మరి నా మనసు ఇరిగిపోయింది మీ మైండ్లో లేకపోతే మీ మనసు ఇరిగిపోకుండా నా మనసు ఇరిగిపోకుండా నువ్వు కాపాడుకోవాలి ఓకే ఇంకోటి యెహోవా నా కాపరి నాకు ఏమి కలుగుతుంది కీర్తనలు 23:7-9 కీర్తన 23 ఎక్కడ కీర్తన 23:1 రాసుకోండి కీర్తన 23:1 కీర్తన 23:1 యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చి గల్ల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు శాంతి జనత ఆయన నన్ను నడిపిస్తున్నాడు 1-2 రాసుకోండి కీర్తన 23:1-2 ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అంతే 1 గంటకు లేచి చదువుతారో 2ంటికి లేచి చదువుతారో లేకపోతే ఉదయం అన్నం టిఫిన్ తినబడి చదువుతారో నాకు అనవసరం ఇవన్నీ మీ మైండ్లో ఉండాలి ఆది దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు ఆది కాండం ఫస్ట్ ఆది కాండం 1:1 ఆది దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు ఆది కాండం 1:1 నీ వాక్యము నా పాదానికి దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నది కీర్తన 119 కరెక్ట్ 119:105 రాసుకోండి 119:105 నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నది Ladies unto my feet. నన్ను ప్రేమించిన ఆజ్ఞల్ని గైకొనుము నన్ను ప్రేమించిన ఆజ్ఞల్ని గైకొనుము కాదు మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞల్ని గైకొనుము యోహాను సువార్త 14:15 యోహాను సువార్త 14:15 యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞల్ని గైకొనుము పరలోక ప్రార్థన ఎక్కడ ఉంది బైబిల్లో మత్తయి సువార్త మత్తయి సువార్త 6:6 9 నుంచి 11 రాసుకోండి మత్తయి సువార్త 6:6
9 నుంచి 11. 11 కాదు 14 దాకా రాసుకోండి. 4. Next. Nice question. 9th క్వశ్చన్ చాలా ఫేమస్ వర్డ్. బైబిల్లో అతి పెద్ద గ్రంథం ఏది? అతి పెద్ద గ్రంథం ఏది? కీర్తన. ఓకే, రాష్ట్రం కీర్తన. అతి పెద్ద గ్రంథము కీర్తన. Longest chapter. Chapter? Chapter కాదు. ఏది? అది బుక్. Chapter అయితే? చాప్టర్ అతి పెద్ద 119. 119. అది కూడా చెప్పు. అతి పెద్ద చాప్టర్ 119. 119. సాంతులను 109. 119. అతి పెద్ద Chapter. 11. ఇంకోటి, బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్ద అయిన తర్వాత దాని నుండి త్రుటిల్లేవాడు. బాలుడు నడవలసిన త్రోవను నేర్పము, వాడు పెద్ద అయిన తర్వాత దాని నుండి త్రుటిల్లేవాడు. కాదు, సామెతలు 22:6 రాసుకోండి. సామెతలు 22:6. కాదు, train the child in the way he should go. When he become old, he will not depart from it. 22. Proverbs 22. 6. 6. 12. చాలా అందరికి ఇది కూడా ఒక బాలుడికి సంబంధించింది. ఎన్విరాన్మెంట్ చెప్పండి. నిర్గమకాండం. పర్యాటకులు కూడా రాసుకోండి. పర్యాటకులు ఎక్కడ ఉంది బైబిల్లో? నిర్గమ 21 నుంచి 17 రాసుకోండి. 1 నుంచి 17. యేసు జ్ఞానముందు దయయందు, యేసు జ్ఞానముందు వయసునందు, దేవుడు దయయందు మనుషులు దయయందు వర్ధిల్లును. యేసు జ్ఞానముందు వయసునందు, దేవుడు దయయందును మనుషులు దయయందును వర్ధిల్లును. లూకా 2:52. ఏం రాసుకోవాలి మీరు? 2:52. 2:52 నేను రాసుకోలేదు. ప్రతి ఒక్క రాసుకో. లూకా 2:52. టెక్స్ట్ లో రాసుకుంటే సరిపోతుంది. మేము 5 రాసుకున్నాం. టెక్స్ట్ లో రాసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ లో రాస్తే సరిపోతుంది. దీని ఏం రాసుకున్నాను? అన్ని రాస్తుంది. క్వశ్చన్ కూడా రాస్తుంది. క్వశ్చన్ లేదు. టెక్స్ట్ పెట్టుకుని చెప్పేస్తారు. టెక్స్ట్ అయితే మన వాళ్ళు ఎదుర్కోవాలి. 5 నిమిషాలు అయితే బోల్ పట్టేకోవాలి. పదార్థాలు ఎక్కడ ఎవరు అడుకోవాలి? లుక్ వేసుకోవాలి. బైబుల్ అతి చిన్న గ్రంథం. బైబిల్ అతి చిన్న గ్రంథం ఏది? స్మాలెస్ట్ బుక్ ఏది? యోహాను సువార్త 3వ యోహాను. 3 యోహాను ఒకటే. 3వ యోహాను ఒకటే. 3 యోహాను అంతే. 3వ యోహాను రాసుకోండి. It's also the third book from the end of the Bible. అతి
చిన్న చాప్టర్ చెప్పేదాన్ని చాప్టర్ చెప్పలేదు. లేదా బైబిల్లో అతి చిన్న చాప్టర్ ఏదంటే కీర్తన 117 రాసుకోండి. కీర్తన 117 17 స్టార్ట్ బుక్ ఆఫ్ బైబిల్ ఓల్డ్ అండ్ టెస్టమెంట్స్ చాప్టర్ 16. పుస్తక మొత్తం 66 ఉన్నాయి. ఏది న్యూ టెస్టమెంట్ పాత నిగ్రంథంలో 39 ఉంది, కొత్త నిగ్రంథంలో 27 ఉన్నాయి. మొత్తం 66 ఉన్నాయి. ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ 66. ఇప్పుడు నీవు ఎంత ఓల్డ్ ఎంత? నీవు 27, ఓల్డ్ 39. బైబిల్లో 20 మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? బైబిల్లో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? అధ్యాయాలు వర్సెస్ చాప్టర్స్ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇది గుర్తుపెట్టుకోవాలంటే డైరెక్ట్గా నేను చెప్పే మీరు గుర్తుపెట్టుకోలేదు, చాప్టర్ హోల్ బైబిల్ గుర్తుపెట్టలేదు. అయితే ఒకసారి ఎస్తేరు 1:1 తీయండి. ఎస్తేరు 1:1 తీయండి. మన భారతదేశం అనే పేరు బైబిల్లో 2 చోట్ల ఉన్నది. ఓకే, ఇది అయిపోయింది. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? అది ఉంది. ఎన్ని చాప్టర్స్ దాన్ని అక్కడే వెళ్ళేది అంటే బైబిల్ వచ్చిన వాళ్ళని బట్టి మీకు తెలియజేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. బైబిల్ ఎస్తేరు 1:1 ఏం చెప్తుందో చదవండి. అక్కడ భారతదేశము అనే మాట ఒక్కొక్కసారి ఉంటుంది. భారతదేశంలో మొత్తంలో 2 చోట్ల మాత్రమే భారతదేశం అనే మాట ఉన్నది. 2 చోట్ల ఉంది. ఎస్తేరు 1:1 చదవండి. 1:1 హరోషు దినములలో జరిగిన అహేశ్వరు దేశములలో జరిగిన చారలో వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంవత్సరములను అహేశ్వరసు ఏలేను. ఇక్కడ హిందూ దేశం అనే పేరు ఏ దేశానికి వచ్చింది? భారతదేశానికి వచ్చింది. ఇంగ్లీష్ బైబిల్లో అంటారు ఇండియా టు ఇథోపియా కూషు. ఇథోపియా ఇండియా టు ఇథోపియా అని ఇంగ్లీష్ లో ఉంటుంది. తెలుగులో హిందూ దేశం నుండి కూషు దేశం వరకు ఉంది. ఆ హిందూ దేశం అంటే ఏంటి? హిందూ దేశం అంటే ఏ దేశము? మన భారతదేశం. హిందూ దేశం అంటే ఏంటి? భారతదేశం. ఇది ఎక్కడ ఉన్నది? ఒక చోట ఎక్కడ ఉన్నది? ఎస్తేరు 1:1లో ఉంది. ఇంకో చోట ఎక్కడ ఉన్నది? ఎస్తేరు 8:9లో ఉంది. తీయండి. ఎస్తేరు 8:9లో. ఓ లేదు, ఆగలేదు. 8:9లో ఉంది. 8:9లో 4వ లైన్లో చూడండి. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు వ్యాపించి ఉన్న 127 సంవత్సరములలో ఉన్న అధిపతులకు అధికారులకు. ఇక్కడ ఉన్న హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు ఈ మాట ఉందా? హిందూ దేశం వరకు ఉంది కదా? బైబిల్లో 2 చోట్ల ఉంది, ఇంకెక్కడ లేదు. అది మీరు నమ్ముతున్నారు కదా? బైబిల్లో కాదు, దీనికి ఆన్సర్ చెప్పలేదు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు అక్కడికే వస్తున్నావా? అక్కడికే వస్తున్నా. చెప్పాలా? ఇప్పుడు అక్కడికే వస్తున్నా. 1129 ఉన్నాయి. 1189 బాగా గుర్తుపెట్టుకున్నారు. 1:1 8 9 ఇవన్నీ పక్కన పెట్టితే 11,189 ఉంటుంది. ఓకే, 1189 చాప్టర్స్ ఉంటుంది.
అర్థమైంది కదా? అర్థం కాల. ఇండియా టు ఇథియోపియా అనే మాట బైబిల్లో 2 సార్లు ఉన్నది. అది ఎస్తేర్లోనే ఉన్నది. ఎక్కడ 1:1లో 8:9లో ఉంది. ఈ 1:1:8:9లో అక్కడ సెమికోలన్ ఇవన్నీ తీసేసి లైవ్ లో పెట్టుకో. అప్పుడు 1,189 చాప్టర్స్ ఉన్నాయి బైబిల్లో. ఈ మెథడ్ ఇవన్నీ మైండ్లో పెట్టేసాను. నేను ఎప్పుడు మర్చిపోదు. 1,1,8,9 అవునా? అక్కడ అండర్లైన్ కొట్టుకుంటే ఇంక జీవితంలో మర్చిపోరు. మనుషులు అనే వాళ్ళు మర్చిపోరు. మరి ఈ మెథడ్ చెప్పకుండా ఉంటే మర్చిపోయేవాళ్ళు. ఎవరో ఇక్కడ గజనీ వాటిలో లేదు. నేను ఎవరో గజనీ ఉన్నారని అన్నారు. ఈ రోజు నాకు గజనీ ఎవరు చెప్పట్లేదు. ఓకే ఓకే, ఇలా చెప్పాను కదా. ఏది బైబిల్లో అతి చిన్న వర్డ్స్, అతి చిన్న వచనం ఏది? యెహోషువ 11:35. అతి చిన్న వచనం. అతి పెద్ద వచనం ఏది? బైబిల్లో అతి చిన్న వచనం అది. ఇది అతి చిన్న వచనం. ఇది అతి పెద్ద వచనం. అతి పెద్ద వచనం ఏది? ద బిగ్గెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో చాలా పెద్ద వచనము ఎక్కడ ఉన్నది? రాయండి. ఎస్తేరు 8:9. ఎస్తేరు 8:9. అదే పెద్ద వర్స్. దానికంటే పెద్ద వర్స్ బైబిల్ ఎక్కడ కనబడదు. ద బిగ్గెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్ ఇస్ ఎస్తేరు 8:9. ఓకే 21 ఓకే. ఆత్మ ఫలాలు అనగా ఇదేమి? ప్రేమ, దయ, కనికరము, దయాళుత్వము, ఇవన్నీ ఎక్కడ ఉన్నది బైబిల్లో? ఆత్మ ఫలాలు బైబిల్లో ఎక్కడ ఉన్నది? ఈ కావాలి. ఆత్మ ఫలాలు బైబిల్లో ఎక్కడ ఉన్నది? ఆత్మ ఫలాలు బైబిల్లో ఎక్కడ ఉన్నది? బైబిల్లో ఉండాలి. బైబిల్లో మాత్రమే ఉంటుంది అని అందరికీ తెలుసు. బైబిల్లో ఎక్కడ ఉంది? ఆత్మ ఫలాలు అనగా ఏమి? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇస్ లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, గుడ్నెస్, వీక్నెస్. Psalms. Okay. Psalms. You are a health teacher. అవగా హెల్త్ టీచర్ తెలిసి ఉండాలి. లవ్, జాయ్, పీస్, కైండ్నెస్, గుడ్నెస్, వీక్నెస్, లాంగ్ సఫరింగ్, గుడ్నెస్, మర్సిఫుల్నెస్, ఇవన్నీ తెలిసి ఉండాలి. గలితీయులు 5:22 రాసుకోండి. ఈ ఆత్మ ఫలాలు మన హృదయాల్లో పొంగుతూనే ఉండాలి ఇప్పుడు. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ 5:22-23. అయితే ఇక్కడ చూడండి. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాతికము, ఆశనిగ్రహము. ఇవన్నీ ప్రేమ ఫలాలు. ఈ ప్రేమ ఫలాలు మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇక ఆడుతూనే ఉండాలి. దీనికి ఒక పాట కూడా ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్ 1-2 అర్థం. ఓకే. ఆ 3 దూత వర్తమానం ఎక్కడ ఉన్నది? ప్రకటన 14:6. రైట్. 3 దూత వర్తమానం ఎక్కడ ఉన్నది? 3 దూత వర్తమానం ఎక్కడ ఉన్నది? ప్రకటన 14:6 నుంచి 11 వరకు. 11 వరకు. There is VIPs. ఓకే.
ఇంకోటి ఆజ్ఞాతిక్రమే పాపము, పాపముల జీతము మరణము. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపముల జీతము మరణం. ఎక్కడ ఉన్నది? రోమా 6:23. What is for English? రోమా 6:23. పాపం వల్ల వచ్చేది ఏంటి? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణము. The transgression of the sin is death. The transgression of the sin is death. Transgression. ఒక ఆజ్ఞ తప్పిపోయినట్టు అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. ఎక్కడ ఉన్నది? ఒక ఆజ్ఞ తప్పిపోయినట్టు అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. యాకోబు 2:10 రాసుకోండి. యాకోబు 2:10. యాకోబు 2:10. జోబ్ జేమ్స్ 2:10. ఒక ఆజ్ఞ తప్పిపోయినట్టు అన్ని ఆజ్ఞలు తప్పిపోయినట్టే. దేవుడు లోకం ఎంతో ప్రేమించును. దేవుడు లోకం ఎంతో ప్రేమించును. ఇది ఎక్కడ ఉంది? దేవుడు లోకం ఎంతో ప్రేమించును. ఎక్కడ ఉంది ఇది? For God so loved the world. 23. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుడు లోకమును పంపించాడు. యోహాను సువార్త 3:16. జాన్ 3:16. నీకు చెప్పాలి. కొన్ని ప్రశ్నలు చెప్పు, కొన్ని బైబిల్ టెక్స్ట్లు చెప్పి. టెక్స్ట్ చెప్పుకో, డైరెక్ట్గా వాక్యాన్ని చెప్పు. ఇక దీంట్లో నేను చెప్పలేదు ఏదైనా ఉంటే వాక్యమే చెప్పండి. బయటికి వాక్యమే చెప్పాలి. మామూలుగా కామన్గా ఉపయోగించేది ఎన్ని? నీ దేవుడని ఎక్కువ మాటిస్తారు నిజంగా విని ఆయన ఆజ్ఞానాన్ని అనుసరించి పెద్దదా ఆయన ఆజ్ఞానాన్ని అనుసరించి నడుచుకునేట ఈ భూలోకంలో ఉన్న జనాల కంటే హెచ్చుగా ఉంచుతారని చెప్పాడు దేవుడు. మత్తయి సువార్త 5:4. ఆయన భయపడే వారు 9 ప్రసంగాలు. అవి రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మత్తయి సువార్త ఇవన్నీ మత్తయి 5వ అధ్యాయము 4 నుంచి 9 ఉంటుంది. 5:2 నుంచి ఆత్మ విషయమై దిగులైన వారు దండిలో పరలోక రాజ్యం వారికి, దుఃఖపడేవారు దండిలో వారు ఓదార్చబడతారు, స్వాతికులు దండిలో వారు భూలోకంలో స్వతంత్రించుకుంటారు. ఇవన్నీ 9-10 దాకా ఉన్నాయి. 12 దాకా ఉంది. మీరు లోకములకు వెళ్ళే ఉన్నారు. ఎక్కడ ఉన్నది బైబిల్లో? మీరు లోకానికి వెళ్ళే ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వేర్ ఇస్ దట్ ఇన్ ద బైబిల్? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకానికి వెళ్ళే ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, మీరు లోకానికి వెళ్ళే ఉన్నాడు అని దేవుడు చెప్పాడు కదా, అది ఎక్కడ ఉంది బైబిల్లో? మత్తయి సువార్త 5:14 చూడండి. మత్తయి సువార్త 5:14. 20 నక్కలకు బొర్రెలు ఉండేది, ఆకాశ పక్షులకి గూడు స్థలాలు కలుగు. 5
నక్కలకు గొర్రెలు ఉండెను, ఆకాశ స్థలంలో పుట్టి స్థలంలో వాళ్ళకి దొరుకును. సాబత్ అనే బైబిల్లో ఎన్నిసార్లు ఉంది? ఎవరి సాబత్ తెలియదు. హౌ మెనీ టైమ్స్ ఇన్ బైబిల్? 4000 కంటే ఎక్కువ ఉంది. ఐ ష్యూర్ 4,472 సార్లు 4,102 4,072 4,002 true? You don't know? Come sit down, man. It is a discussion class. No means okay. ప్రయాసపడుచున్న జనులారా, భారం మోసుకుంటున్న జనులారా, నా ఎదుగు రండి, నేను విశ్రాంతి కలుగుతున్నాను. Ela ouve se very important man. Aí eu fazer andei com então não pode. ఓకే 11:29 ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా ఎదుగు రండి, నేను విశ్రాంతి కలుగుతున్నాను. నక్కలకు గొర్రెలు ఉన్నాయి అంటే ఆన్సర్ చూపిస్తారు. దీనికి ఏది ఆన్సర్? మాథ్యూ నక్కలకు గొర్రెలు ఉండదు, ఆకాశ పక్షులకు భూమి స్థలంలో కలుగును. Plane to Matthew 11:28 తర్వాత ఇది నక్కల గొర్రెలు. అది How many times is Sunday mentioned in the New Testament? 8 times. 8. 0 times. What Sunday? Sunday is not used in the New Testament. It was used 8 times. చెప్పలేదు నక్కలకు గొర్రెలు ఉండొచ్చు, ఆకాశ పక్షులకు. మత్తయిలో ఉంటుంది. అది అందరికి హోంవర్క్. మత్తయి 10 చాప్టర్స్ ముందే ఉంటుంది. ఓకే, ఏదైనా ప్రశ్న ఉంటే చెప్పాలి. ఏదైనా ప్రశ్న ఉంటే చెప్పాలి. అది హోంవర్క్. మీరు అది హోంవర్క్ తొందరగా దొరకదు, స్లోగా దొరికింది. 10:16 ఏది? ఇదే సార్. ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. అది కాదు, అది కరెక్ట్గా నక్కలకు గొర్రెలు ఉండదు, ఆకాశ పక్షులు గూటి స్థలంలో కలుగుతాం. అలాగే అలాంటి వాటిని పోషించే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడని సందర్భం అది. ఓకే, ఇంకోటి ఇప్పుడు టెక్స్ట్ చెప్తాను, అక్కడ ఏం చెప్తుందో చెప్పాలి. టెక్స్ట్ చెప్తాను, అక్కడ ఏముందో చెప్పాలి. నేను టెక్స్ట్ చెప్తాను, మీరు అది చెప్పాలి. అక్కడ ఏముందో అది చెప్పాలి. కీర్తన 1:1-2 ఏం చెప్తుంది? నా ప్రాణమా యెహోవా. లేదు లేదు లేదు, 1:1 దుష్టులకు ఆలోచన చోటును నడవక, పాపల మార్గం నడవక, అభాష కూర్చుని చోట కూర్చోడుగా, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రులు ధ్యానించువాడు దాన్ని రాసుకోండి. blessing of the government. బైబిల్ ఒక చాప్టర్ లో ప్రేమ గురించి రాసి ఉంది, మొత్తం ప్రేమ గురించి. బైబిల్ ఒక పుస్తకం ఉంది. బైబిల్ ఒక పుస్తకం ఉంది. ఒక పుస్తకంలో ఒక చాప్టర్ మాత్రమే ఉంది. ఆ చాప్టర్ మొత్తం ప్రేమ గురించి రాయబడి ఉన్నది. అది ఏ పుస్తకం? ఆ చాప్టర్ పేరు ద లవ్ చాప్టర్. ద లవ్. ఫస్ట్ కొరింథీయులు 13వ చాప్టర్ రాసుకోండి. ఫస్ట్ కొరింథీయులు 13వ చాప్టర్. అది మొత్తం గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ ఫస్ట్ కొరింథీయులు 13వ చాప్టర్ అని గుర్తుపెట్టుకుంటే చాలు.
31 అయిపోయింది. ఆ? 32 అదే 30 చెప్తుంది నేను కూడా. ఇది వచ్చినాడా? ఆ? ఇదిగో. ఇప్పుడు వచ్చినాక రావడం పడింది. ఆ? ఏ ఇంకా చెప్పారు కదా మధ్యలో మీరు ఒకటి అదే ఒక 50 ఒకటి మీకు అదొకటి వచ్చేది అదేనా సో మీరే చూసారా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అనే పాట బైబిల్ ఎక్కడ ఉంది? దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి. కీర్తనలో ఉంది కీర్తనలో ఉంది, అది ఎక్కడ ఉంది? ఆ పాట మొత్తం ఉంది. 150 ఇక రాసుకోండి రాసుకోండి. రెడీ ఆన్సర్ ఆన్సర్ కూడా చెప్పేశారు. ఆన్సర్ చెప్పేశారు లేదా? నోడారు. దేవుని స్థుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్థుతించుడి. కొండలు పట్టు నా కొండలు ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఎత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? 121:1 కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎన్ని వచ్చాయి? 33. ఇక రండి. ఒకటి అంతే కదా ఉందంట అది హోంవర్క్ ఇచ్చారుగా. 23-24 వచ్చిన అధ్యాయం అది ఓకే. నెక్స్ట్ ఆల్రెడీ మిగతాయి ఆల్రెడీ నేను కొద్ది చెప్పిన విశ్రాంతి దినం గురించి అన్ని ఆల్రెడీ విశ్రాంతి దినంలో ఎట్లా మీరు చదువుతారు, అది దాంట్లో కూడా చెప్పట్లేదు. ఇవన్నీ కామన్. అవి కూడా చెప్పించి మెయిన్ కామన్ చెప్పేసి ఓకే. దేవుడు చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, లేనిడలా నా తండ్రి అనేక నివాసం స్థలము ఉన్నాయి, లేనిడలా నేను మీ కొరకు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను. ఎక్కడ ఉంది? యెహోవా వార్త 14వ అధ్యాయము 1-3. John 14:1-3. Preparing place for you. మీ హృదయంలో కలవని పడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి అనేక నివాసములు కలవు, లేని మీకు చెప్పుతున్నాను, మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేను ముందు స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఇంకా చివరి ప్రశ్న, చివరి ఆన్సర్ ఇది మీ ముందేదో పెడుతున్నాము, ఎవరిదో చెప్పొచ్చు, ఏదైనా ఒక క్వశ్చన్. లేకపోతే నెహిమ్యాకి ఇచ్చేస్తాను ఈ క్వశ్చన్. నెహిమ్యా చెప్పు. నెహిమ్యా యూ వాంట్ గివ్ వన్ క్వశ్చన్, దెన్ వి గో టు ఆన్సర్. నెహిమ్యా ఒక క్వశ్చన్ చెప్పు, మేము ఆన్సర్ చెప్తాము. మమ్మల్ని ఎప్పుడు వస్తారు? మమ్మల్ని ఎప్పుడు వదిలేస్తారు? ఓకే. Which book in the Bible does not have the word God in it? God? God. Never said once in the entire book. God. Book. Okay. Here are
You can tell. Answer is? I forgot that book. Ruth. Answer. Ruth. Truth. Which book? It's a love story. Word called God and Lord. God. God is never used. ఓకే, చివరిగా దేవుడు ఒక ఉపమానం, దేవుడు ఒక విషయం మనం చెప్పాడు. ఏంటంటే, నా సహోదరుడా భయపడకము, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నీకు బలపడుతున్నాను అని ఒక విషయం దేవుడు చెప్పాడు. అది ఎక్కడ చెప్పాడంటే యెషయా గ్రంథంలోనే చెప్పాడు. అసలు రన్నింగ్ వర్డ్ అంటే రన్నింగ్ వర్డ్ ఇది చాలా ప్రాముఖ్యం. ఇది మనం రోజు దాన్ని మన హృదయాలు పెట్టుకొని హృదయాలు రోజు ఒకసారి కలిసింది. 41:10 రాసుకోండి. 41:10 భయపడకము. ఏంటది? 41:10 ఏ బుక్ అది? యెషయా రాసిన గ్రంథం 5:41. 9:10 అదే 41:10 భయపడుతూ నేను నీకు దేవుడై ఉన్నాను, దిగుపడుతూ నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయబడు నేనే, నీతి నేను నా రక్షణార్థంతో నేను ఆదుకుందును. ఏది 37 కదా? 35 35 వచ్చింది. చాలు, ఇప్పటికే చాలు. నెక్స్ట్ మంత్లో ఇంకా కొన్ని ప్రశ్నలు. ఈ జనరల్ నాలెడ్జ్ మనకు లేకపోతే ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. ఈ కొన్ని రేరుగా ఎక్కువ కామన్గా యూజ్ చేస్తారు. ఏది చిన్న చిన్నది. సో ఇవన్నీ మనము తెలుసుకొని చదవాలి. ఓకే, టైం ఉండేటప్పుడు చదవాలి. ఈ విషయం అనేది నేను నక్కలు కాదు, ఆకాశ పక్షులు కాదు, నక్క బోరీలు స్థలం ఉన్నా గుడి స్థలం అది మత్తాయి సువార్తలో ఉంటుంది. 1 నుంచి 15వ చాప్టర్ లోపలే ఉంటుంది. అది ఎదిగి దొరుకుతుంది. అది హోంవర్క్. ఓకే, అందరూ లేచి నిలబడినాడలా ఒక పాట పాడుకుంటూ ఇక ఇంతతో మన యొక్క బైబిల్ క్లాస్ ముగించుతున్నాము. దీని ముందర ఇంకా కొన్ని మన దగ్గర కొన్ని ట్యాక్స్ ఉన్నాయి. దేవుని ధర్మశాస్త్రం గురించి మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగా చదువుకోండి. 2వ ఉపమానం గురించి, దేవుని ధర్మశాస్త్రం గురించి, మిగిలితే మీరు తీసుకోవడానికి తీసిచ్చేస్తాం. ఫిజికల్గా ఓకే. నిన్న ఈరోజు మీకు ఎలా ఉంది? ఈ క్లాస్ పెట్టి ఎలా ఉంది? వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది ఈ క్లాస్ వల్ల? మీ ఉద్దేశంలో ఈ క్లాస్ వల్ల మీరు ఎంతవరకు నేర్చుకున్నారు? లేకపోతే ఎలా మీ యొక్క ఆశ ఏంటి? లేకపోతే మీ యొక్క ఒపీనియన్ ఏంటి? బైబిల్లో తెలుసుకున్న విషయాలు ఇంకా బాగా ఇంకా తెలుసుకోవాలి. చాలా లోతైన విషయాలు ఉన్నాయి. ఈ క్లాస్లో మనము మంత్లీ యూ కెన్ టేక్ ఫొటోస్. ఓకే, యూ కెన్ టేక్ ఫొటోస్. మంత్లీ 1 టైం మనము 2 days క్లాస్ పెట్టడం వల్ల ఇక ఎన్నో విషయాలు కొన్ని రిపీటెడ్ వస్తూ ఉంటాయి. ఆ రిపీటెడ్లోనే కొన్ని మన మనసులో అతుక్కుపోతాయి కొన్ని విషయాలు. సో అందు నిమిత్తము వాళ్ళు మంత్లీ 2 times క్లాస్ పెట్టమని చెప్పారు. ఈ క్లాస్ మీరు నేర్చుకుంటారు కదా, వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. ఆయుధాలు దాంట్లో చాలా ఉన్నాయి. మీరు ఫ్రీగా ఉండేటప్పుడు రోజు ఒక
బుక్ తెరిచేసి మొత్తం చదవండి, బైబిల్లో వెళ్ళండి, చాలా జ్ఞానం దొరుకుతుంది. ఓకే, నేను మిగతా విషయంలో ఇక నెక్స్ట్ మంత్లో ఇది కొన్ని ట్రాక్స్ తెస్తాము, అవి కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, అందరూ కూడా మూసుకున్నట్లయితే చివరిగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం రాజా, నీకెన్నో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువైనా. ఈ యొక్క అనంతపురం పట్టణాన్ని మీరు ఎన్నుకొని తండ్రి ప్రభువైనా, దూర ప్రాంతం నుండి నీ యొక్క దాసులను దాసురాలను ప్రతి ఒక్కరిని ఇక్కడ రప్పించినందుకు నీకెన్నో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభువైనా, నిన్న ఈ రోజు జరిగిన ఈ యొక్క బైబిల్ క్లాస్ లో మీరు నిజంగా సహాయంగా తోడు నీడగా ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభువైనా. మీ పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని విషయాలు మీ యొక్క దాసులకు ఏదైతే వాక్యం అవసరమో అవి చెప్పి ఉన్నారు తండ్రి ప్రభువైనా. అలాగే ఈ విషయాలు ఎన్నో మనసులో అలాగే వాళ్ళ హృదయాల మీద రాసుకోవడం గుర్తుంచుకోమని కోరుచున్నాం తండ్రి. నీ ఎందుకు భయభక్తులు కలిగి తండ్రి ఈ యొక్క వాక్యాన్ని విడవక అలాగే హృదయాల మీద రాసుకొని అలాగే ప్రభువైనా దీని కొరకు మేము పరీక్షకి సిద్ధమైన గుర్తుంచుకోమని కోరుచున్నాం తండ్రి. అలాగే బలమైన వాక్యాలు మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి నిన్న ఈ రోజు తండ్రి ప్రభువైనా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. అలాగే మమ్మల్ని కూడా దూర ప్రాంతం నుండి అలాగే నిన్న ఉదయం తీసుకొని వచ్చి ఉన్నారు తండ్రి. అలాగే రాత్రి కాలంలో మేము వెళ్ళిన ప్రయాణంలో తోడు నీడగా ఉండమని కోరుచున్నాం తండ్రి. అలాగే ఇక్కడ ఉన్న యేసయ్య గారిని మీరు ఆస్వాదించండి తండ్రి. ఆయన సత్యమని మీరు ఆస్వాదించండి. అలాగే మీరు ఇచ్చిన కుమారుడిని ప్రభువైన జన్మని మీరు ఆస్వాదించమని కోరుచున్నాం. బిడ్డకి మాట్లాడటప్పుడు మీరు మాటలు దయచేయండి. అలాగే నడువుటకు ఆ బిడ్డకి శక్తిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో బలంతో ఆస్వాదించమని కోరుచున్నాం తండ్రి ప్రభువైనా. మీ యొక్క ప్రేమ ఈ యొక్క చర్చి మీద అలాగే ఈ యొక్క పట్టణంలో ఉన్న చాలా మంది ప్రభువైన శేషించిన వారి లాగా వాళ్ళందరినీ మీరు ఇక్కడ రప్పించమని కోరుచున్నాం తండ్రి. చాలా మంది అసత్యంలో అసత్య బోధనలో ఉన్నారు తండ్రి, తప్పుడు మార్గంలో నడుస్తున్నారు తండ్రి. అలాంటి వారిని మీ యొక్క సత్యవాక్యాన్ని నేర్పించి అలాగే చూపించి తండ్రి వాళ్ళ దగ్గర ఈ యొక్క సంఘాన్ని దింపమని కోరుచున్నాం తండ్రి. అలాగే బాలవెంకటపురంలో ఉన్న సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే అక్కడ ఉన్న సాంసన్ గారిని మీరు ఆస్వాదించమని కోరుచున్నాం. అలాగే ప్రదీప్ని ఆస్వాదించండి. ఆయన చూసుకుంటున్న సంఘాన్ని మీరు ఆస్వాదించండి. అక్కడ ఎక్కడైతే సంఘాన్ని నిర్మించాలనుకుంటున్నారో అక్కడ మీరు ఆస్వాదించి బలపరచమని కోరుచున్నాం తండ్రి. అలాగే సంతోష చేస్తున్న సేవలు మీరే ఆస్వాదించమని కోరుచున్నాం. ఆ యొక్క గ్రామంలో ఒక సంతడే చర్చిని మీరు ప్రారంభించమని కోరుచున్నాం తండ్రి. ఇక నిత్య సువార్త ప్రభువైనా అక్కడ ఒక మొక్క నాటి ప్రభువైనా ప్రతి వారం విశ్రాంతితో జరిపేలాగా మీరు ద్వారం తెలియజేసి ప్రభువైనా అలాగే కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నాం తండ్రి. అలాగే నీ దాసుల ప్రభువైనా అలాగే చేసిన పనులు మీరే తోడు నీడగా ఉండండి ప్రభువైనా. ఆయన చూసుకున్న సంఘంలో కూడా మీరే తోడు నీడగా ఆస్వాదించమని కోరుచున్నాం. ఆయన చేసిన ప్రతి పనులు మీరే తోడు నీడగా ఉండండి. అలాగే కుటుంబంలో ఎలాంటి కలత లేకుండా ఎలాంటి ప్రభువైనా అన్ని అవసరాలు మీరు తీర్చివేయమని కోరుచున్నాం తండ్రి. ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు మీరే ఆయనతో ఉండి తిరుగుడు తండ్రి. అలాగే తెలుగు నేర్పించమని కోరుచున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ఆమె హృదయం మీద రాయమని కోరుచున్నాం తండ్రి. అలాగే ప్రభువైనా అలాగే ఇంకా సంతోష్ గారి హక్కు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డని కూడా మీరు ఆస్వాదించండి ప్రభు. నిన్న ఈ రోజు ఆయన వినిస్తున్న క్లాస్ లో ఆ బిడ్డని మీరు ఆస్వాదించండి. ప్రభువైనా తెలివిని జ్ఞానం దయచేసి నీ యొక్క సత్యాన్ని గ్రహించుకొని ప్రభువైనా ఆయన నేర్చుకొని ఇతరులకి చెప్పేటకు ఆ బిడ్డని మీరు వాడుకోమని కోరుచున్నాం తండ్రి. మీరు ప్రభువైనా బలమైన విశ్వాసగా నీ యొక్క సేవకై వాడుకోమని కోరుచున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి. ఇక్కడున్న 4, 5, 6 తండ్రి నీ యొక్క నిత్య సువార్త ఈ యొక్క రాయలసీమ పట్టణంలో ప్రభువైనా చాలా చోట్ల మొక్కలు మలిపించి తండ్రి అందరూ ఫలాలు తినడానికి కోరుచున్నాం. ఇది అక్కడ చిత్తం లేట్ అయితే మరొకసారి మేము కలుసుకొని అలాగే 2 రోజులు బైబిల్ క్లాస్ ఇదే సమయంలో ప్రభువైనా ఇదే ఆ ప్లేస్ లో జరుగుటకు కృపచూపమని కోరుచున్నాం. ఇంక ఎన్నో సత్యాలు మా యొక్క కన్నులు తెరటకు మీ యొక్క వాక్యాన్ని మా యొక్క చెవుల ద్వారా వినిపించమని కోరుచున్నాం. అలాగే మేము అడిగిన కొద్ది మీరు చేస్తారని దీంతో చెబుతారని ఇక చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నాము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దగ్గర దయచేయు, వారిని క్షమించు, మమ్మల్ని శోధనగా కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసం ఇప్పుడు కూడా చిన్నకు క్రీస్తు రెండోసారి లోకానికి వచ్చే ప్రాంతం వరకు తోడై నడిపించుగాక. ఆమేన్.
ఓకే, సెలవు తీసుకుందాం.